నమస్తే వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. కల్తీ నెయ్యి కేసులో ఏడాది పాటు దర్యాప్తు జరిపిన సిబిఐ సిట్ సంచలనమైన సంగతులు వెలికితీసింది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాలో బడా కుట్ర జరిగినట్లుగా తెలుస్తోంది. టెండర్ల నిబంధనల మార్పు నుంచి నెయ్యి సరఫరా వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనేది పసిగట్టింది. 36 మంది నిందితులు, డజన్ల కొద్ది డైరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, లాజిస్టిక్ ఆపరేటర్లు, హవాలా మధ్యవర్తుల నెట్వర్క్ గొలుసును 10కి పైగా రాష్ట్రాల పరిధిలో వెలికితీసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రాష్ట్ర పోలీసు అధికారులతో ఏర్పడిన సిట్ తన దర్యాప్తులో తేల్చిన అంశాలపై తుది ఛార్జ్షీట్ ను ఈ నెల 23న నెల్లూరు ఏసీబీ కోర్టులో సమర్పించిన సంగతి తెలిసిందే. నిజమైన ఆవు నెయ్యి కిలో $319.80 సరఫరా చేయటం సాధ్యం కాదు. యూపీలో భోలేబాబా డైరీ, దిండిగల్లోని ఏఆర్ డైరీ కూడా తిరుమలకు నాణ్యత లేని కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఛార్జ్షీట్లో తెలిపినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఛార్జ్షీట్లో ఏమున్నదంటే, టీటీడీ బోర్డు సిఫారసుల మేరకు 2020 జనవరిలో ప్రొఫెషనల్ కమిటీ ఏర్పాటు చేసి టెండర్ నిబంధనలు సడలించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం ఉండాలనే నిబంధన తొలగించారు. డైరీ నిర్వహణ అనుభవం 3 ఏళ్ల నుంచి ఏడాదికి కుదింపు, రోజుకు ఆవు పాల కొవ్వు సామర్థ్యం 12 టన్నుల నుంచి 8 టన్నులకు తగ్గింపు, వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించడంతో సహకార డైరీలకు టెండర్లు దక్కకుండా పోయాయి. ప్రైవేటు డైరీలకు లాభం చేకూరింది. పాలు సేకరించని కనీస అనుభవం లేని డైరీలు టెండర్లలో పాల్గొనడంతో నెయ్యి నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ గోవిందా అనే దానికి 2019 నుంచి 24 వరకు మొత్తం కూడా స్వాహా గోవింద అంటే గోవిందా అంటే స్వామివారిని తలుచుకున్నట్టు మా పూర్వీకులు కానీ మేము కానీ మా పిల్లలకు కానీ నేర్పిస్తాం. కానీ ఈరోజు గోవిందా అనే దానికి కొత్త అర్థం వచ్చింది. అంటే డబ్బులు తినేస్తే గోవిందా, స్కాములు చేస్తే గోవిందా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంతా కూడా గోవిందా. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం, ఏ రకంగా వీళ్ళు పోతూ ఉంటారు. ఒకటి తర్వాత ఒకటి చెప్తా. ఈరోజు జరిగిన విషయాలు అవన్నీ ముందుగా ఈరోజు చూస్తే ఎన్నో చూసాము జీవితంలో. ప్లాస్టిక్ మిగిలిన బియ్యాలు చూసినాము. దాని తర్వాత ఈ దొంగ రైస్ కావచ్చు, దాని తర్వాత పల్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా దొంగ ప్లాస్టిక్లన్నీ చూసాం. కానీ స్వామివారికే దోకా కొట్టి గోవిందా అన్నట్టు స్వామివారు వెంకటేశ్వర స్వామి ఆయన పాపం అక్కడి నుంచి చూడగలుగుతాడు. కానీ నిజంగానే ఆయనకు ఒక గది ఇచ్చుంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి బాగా చంపేటాడు.